ఇక్కడ వంకాయ పూత అయితే ఉంది. ఈ మొక్కకి ఇక్కడ పిందె అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి కూడా పూత అనేది ఉంది. ఇక్కడ కూడా పిందెలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఈ మొక్కకి కూడా పూత అనేది ఉంది అనమాట. ఇక్కడంతా పూత ఉంది. ఇక్కడ ఒక కాయ అయితే ఉంది. ఇది పొడుగు తెల్ల వంకాయ, అంటే లైట్ గ్రీన్ కలర్ పొడుగు వంకాయ అన్నమాట. అలాగే ఈ మొక్కలకి కూడా మనకి ఇక్కడ ఒక 2 వంకాయలు ఉన్నాయి. చిన్న చిన్న పిందెలు, పూత కూడా ఉందన్నమాట. ఈ పూత అంతా నిలబడి మనకి కాయలు అవ్వాలి. మొక్క కూడా హెల్దీగా పెరగాలంటే మనం ఫెర్టిలైజర్స్ ని ఇస్తూనే ఉండాలి. ఏ మొక్కకైనా సరే పూత దశలో మంచి బలంగా ఉండేటువంటి ఫెర్టిలైజర్ ని ఇవ్వడం వల్ల మనకి ఆ పూత నిలబడి చక్కగా పిందెగా మారి మంచి ఈల్డ్ అయితే మనం తీసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. మనం రెగ్యులర్ గా మన గార్డెన్ లో ఎప్పుడు కూడా మన ఇంట్లో నుంచి తయారు చేసినటువంటి ఫెర్టిలైజర్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ రోజు కూడా మనం ఒక మంచి ఫెర్టిలైజర్ ని మొక్కకి ఇద్దాము. దాని వల్ల మొక్కలకి కావలసిన న్యూట్రియంట్స్ బాగా అంది మొక్క చాలా బాగా పెరుగుతుంది అనమాట. నిలబడడానికే కాకుండా ఇంకా ఈ వంకాయ మొక్కకైతే కొన్ని రకాల పెస్ట్లు అవి వస్తుంటాయి. కాయలో పుచ్చవి వస్తుంటాయి. అవన్నీ రాకుండా కూడా ఈ రోజు మనం దాన్ని పెస్టిసైడ్ గా కూడా ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా చూద్దాం. అంటే ఫెర్టిలైజర్ గా ఎలా యూజ్ చేయాలి, పెస్టిసైడ్ గా, ఇన్సెక్టిసైడ్ గా ఎలా యూజ్ చేయాలనేది కూడా చూద్దాము. దానికి మనం ఇప్పుడు తీసుకోవాల్సింది ఆవు పాలు తోడు పెట్టి దీన్ని తోడుకున్న తర్వాత మజ్జిగ చిలుకున్న తర్వాత ఇలా తయారైంది అనమాట. ఆవు పాలు, దేశీ ఆవు పాలతో మజ్జిగని తయారు చేసి మొక్కలకు ఇవ్వడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇది 3 రోజులు దాదాపు దీన్ని అయితే పులియబెట్టడం జరిగింది. మజ్జిగ పొలవడం వల్ల అందులో మంచి న్యూట్రియంట్స్ అనేవి బాగా డెవలప్ అయ్యి మంచి బ్యాక్టీరియా డెవలప్ అయ్యి మొక్కలకి చాలా బలాన్ని ఇస్తుంది. మొక్కలు హెల్దీగా పెరగడానికి అలాగే పూత బాగా నిలబడటానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఫెర్టిలైజర్ గానే కాకుండా పెస్టిసైడ్ గా కూడా యూజ్ అవుతుంది అనమాట. అయితే దీన్ని ఇలా డైరెక్ట్ గా ఇవ్వకూడదు. పూత నిలబడటానికైనా దేనికైనా సరే డైల్యూట్ చేసి ఇవ్వాలి. ఫ్రిడ్జ్ లో పెట్టిన మజ్జిగని, పెరుగుని అయితే వాడకూడదు. ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల మంచి బ్యాక్టీరియా అనేది చనిపోతుంది కాబట్టి దాన్ని యూజ్ చేయకుండా మనం పాలు తోడు పెట్టుకునేది బయటే ఉంచేసుకుని దాన్ని తోడుకున్న తర్వాత మజ్జిగ చేసుకునైనా మనం 3 రోజులు పులియబెట్టచ్చు. లేదా పెరుగునైనా సరే పులియబెట్టిన తర్వాత కవ్వంతో మాత్రమే చిలుక్కోవాలి. మిక్సీలో పట్టకూడదు. మిక్సీలో పట్టడం వల్ల హీట్ జనరేట్ అవుతుంది. దానివల్ల బ్యాక్టీరియా నశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు అయితే తీసుకుని దీన్ని యూజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. మన గార్డెన్ లో వారానికి ఒకసారి చక్కగా దీన్ని యూజ్ చేయడం వల్ల మంచి పూత నిలబడి మొక్కలు బాగా పెరగడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ దీన్ని ఫెర్టిలైజర్ గా ఎలా యూజ్ చేయాలనేది చూద్దాము. దాదాపు ఈ గిన్నె తీసుకున్నాను కదా, ఈ గిన్నెకి సగానికి ఈ మజ్జిగ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఈ పుల్ల మజ్జిగని ఇందులో వేస్తున్నాను. అంటే నేను సగం గిన్నెతో వేసాను కదా, దాదాపు 10-12 ఇంతలు వాటర్ని అయితే తీసుకోవాలి. సగం గిన్నె తీసుకున్నానంటే ఇప్పుడు 2 ఇంతలు అయింది. ఎప్పుడైనా సరే డైల్యూట్ చేసే మొక్కలకి యూజ్ చేయాలి. ఏదైనా సరే ఏ లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా సరే డైల్యూట్ చేసే మొక్కలకు ఇవ్వాలి. ఈ మజ్జిగ మనం పులియబెట్టేటప్పుడు ఎక్కువ రోజులు ఉంచేస్తే పురుగు అది పట్టేస్తుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. అంత దాకా రాకుండా దాదాపు 3 రోజులు అయితే సరిపోతుంది. ఇలా తయారైంది కదా, దీన్ని దాదాపు 12 గ్లాసుల, అంటే 1కి 12 వాటర్ని అయితే యాడ్ చేశాను నేను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలాగా ఒక బాటిల్ని తీసుకొని ఇది మూతకి హోల్స్ అనేవి పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకుని మనం ఇలాగా మొక్కల మీద స్ప్రే చేయొచ్చు. స్ప్రేయర్ బాటిల్లో వేస్తే కనుక అడ్డుపడిపోతుంది. దానికంటే ఇలాంటి బాటిల్ని యూజ్ చేయడం అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఇలాగా డైల్యూట్ చేసినటువంటి పొల్లటి మజ్జిగని బాటిల్లో వేస్తున్నాను. ఇక్కడ కరివేపాకు మొక్క అనేది ఉంది. కరివేపాకు మొక్కని మన గార్డెన్ లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు. దీనికి కూడా మనం టిప్స్ అనేవి కొంచెం కట్ చేద్దాము. బ్రాంచెస్ రావడానికి కట్ చేద్దాము. ఇప్పుడు ఈ పుల్ల మజ్జిగ ఈ కరివేపాకు మొక్కకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. దీన్ని ఇంత ఇద్దాము. దీన్ని స్ప్రే చేద్దాము. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల చక్కగా మనకి మొక్కల మీద బాగా స్ప్రేయర్ లాగా పడుతుంది. ఈ మొక్కకి, కరివేపాకు మొక్కకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ చామంతి మొక్కకి కూడా ఇలాగా పూత మీద ఉంది కదా, దీనికి కూడా ఒకసారి న్యూట్రియంట్స్ అందడం కోసం స్ప్రే చేద్దాము. అలాగే ఇక్కడ మందార మొక్కలు ఉన్నాయి, వీటికి కూడా స్ప్రే చేద్దాము. ఇలాగ మనం సాయిల్లో అయినా సరే ఈ నీళ్లు కలిపినటువంటి పొల్లటి మజ్జిగని సాయిల్లో కూడా వేయచ్చు. ఈ వంకాయ మొక్కలకి పూత నిలబడాలి కదా, దీన్ని కూడా స్ప్రే చేద్దాం. ఈ ఫెర్టిలైజర్ కానీ అంటే పూత నిలబడడానికి
మంచి మొక్క బాగా పెరగడానికి దీన్ని ఇలా పుల్ల మజ్జిగని అన్ని మొక్కలకు కూడా ఆకుకూరలు మినహాయించి చక్కగా అన్ని మొక్కలకు కూడా వేసుకోవచ్చు, వాడచ్చు. అయితే దీన్ని పెస్టిసైడ్ గా యూజ్ చేసుకోవాలంటే దీంట్లో మరొక 2 పదార్థాలు కలిపి చక్కని పెస్టిసైడ్ ని ఇన్సెక్టిసైడ్ ని మన మొక్కలకి స్ప్రే చేయొచ్చు అనమాట. అది కూడా ఇప్పుడు ఎలాగో చూద్దాం. పెస్టిసైడ్ గా యూజ్ చేసుకోవడానికి మజ్జిగని ఇలా తీసుకుంటున్నాను. ఇదే మజ్జిగని పుల్లటి మజ్జిగలో కొంత పసుపు అనేది వేసుకోవాలి. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందువల్ల చీడపీడల్ని దూరం చేయడానికి, ఫంగస్ ని దూరం చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను. వంకాయ మొక్కలకి ఎక్కువగా పుచ్చులు అవి వస్తుంటాయి. ఆ పుచ్చులు రాకుండా, ఫంగస్ అది అటాక్ అవ్వకుండా ఉండడానికి ప్రత్యేకంగా ఇంగువ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇది పొడి ఇంగువ కాకుండా ముద్ద ఇంగువ దొరికితే అది తెచ్చి నీళ్ళలో కరిగించి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఒక పించ్ మాత్రమే నేను వేస్తున్నాను. ఎక్కువగా ఇంగువని అయితే వాడకూడదు. దీన్ని వేయడం వల్ల వంకాయ మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక పించ్ ఇంగువని ఇందులో నేను వేస్తున్నాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ పసుపు ఇంగువ కలిపినటువంటి పుల్లటి మజ్జిగ అనమాట. ఇది ఇన్సెక్టిసైడ్ గా, ఫంగిసైడ్ గా, పెస్టిసైడ్ గా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకొక బాటిల్ కి హోల్స్ పెట్టుకుని దీంట్లో వేస్తున్నాం. పసుపు ఇంగువ కలిపినటువంటి ఈ పుల్లటి మజ్జిగని మొక్క మొదళ్లలో కూడా పోయొచ్చు. దాదాపు మనం 15 రోజులకు ఒకసారి, లేదా ఏదైనా ఫంగస్ అనేది ఎక్కువగా ఉంటే 10 రోజులకు ఒకసారి కూడా దీన్ని అయితే ఇవ్వచ్చు. అయితే చాలా తక్కువ మోతాదులో ఈ ఇంగువనైతే వాడుకోవాలి. మొక్క మొదళ్లలో కూడా ఇలాగా స్ప్రింకిల్ చేయొచ్చు అనమాట. దీనివల్ల వంకాయ మొక్కకి చాలా యూజ్ అవుతుంది. అయితే వంకాయ మొక్కకి ఎక్కువ వాటరింగ్ అనేది లేకుండా, నీరు నిలబడిపోకుండా చూసుకుంటే మొక్క చనిపోకుండా హెల్దీగా పెరుగుతుంది. ఈ నేతి బీరకాయ అనేది ఉంది. దీన్ని అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుని చక్కగా దీనికి ఈ పొల్లటి మజ్జిగను అనేది ఇద్దాము. దీనైతే కోసేస్తున్నా నేను. టైంకి కోసుకుంటే మిగతా కాయలు అనేవి మళ్ళీ వస్తాయి. ఇప్పుడు దీనికి ఇలాగా స్ప్రింకిల్ చేద్దాము. ఇంకా పిండి అనేది ఉంది ఇక్కడ, అలాగే సాయిల్లో కూడా వేసేద్దాం. ఈరోజు పూత నిలబడటానికి ఫర్టిలైజర్ గా మనం చక్కగా ఇంట్లో ఉండే వాటితోని మనం పుల్లటి మజ్జిగని ఎలా యూజ్ చేసాము, అలాగే ఫంగిసైడ్ గా, ఇన్సెక్టిసైడ్ గా కూడా పుల్లటి మజ్జిగని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూసాము. ఈ ఇంగువ అనేది వంకాయ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.